అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మా అత్తయ్య వాళ్ళ గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో ఎన్ని వెజిటేబుల్ కాస్ట్ని చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ముందుగా అయితే నాకు బాగా ఇష్టమైన ప్లాంట్ అండి మల్లెపూ చెట్టు. ఇది పెట్టి మినిమం 10 సంవత్సరాలు అయిందంట, కానీ ఇప్పటికీ కాస్తూనే ఉంటుందండి. మనం ఎన్ని కోసినా సరే దాన్ని అది మట్టిలో కాదు, చిన్న కుండీ కింద కట్టి అందులో పెట్టారు. మావయ్య గారు ఒక మల్లె చెట్టు కొనుక్కొచ్చారంట. కొనుక్కొచ్చి అది వేరే ప్లేస్లో పెడితే అందులోంచి ఒక రెమ్మ తెచ్చి కుండీలో పెట్టారు. కానీ అది అసలు పూయదు, ఇది మాత్రం అసలు రెస్ట్ ఉండదు. ఎన్ని పువ్వులు పూస్తుందో, బంగారు తల్లి అనే చెప్పచ్చు. అస్సలు 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలా మినిమం పూసిందంటే ఒక 15 మూరల దాకే పూస్తుంది. ఇప్పుడు ఇది నందివర్ధనం అంటారండి, ఆంధ్రాలో బాగా ఫేమస్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, జాస్మిన్ లాగా. ఈ చెట్టుకి ఇప్పుడు పుయ్యే వర్షాకాలంలో బాగా పూస్తే దీనికి ఆనుకునే కరేపాకు చెట్టు ఉంది. అది కూడా చాలా పెద్ద చెట్టు. ఒకసారి గట్టిగా వర్షం వస్తే గాలికి ఇరిగిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ చిగురు రాలేదు. ఇది సమ్మర్ టైంలో తప్ప మిగతా టైంలో ఇంత కరేపాకు కూడా ఉండదు. ఇప్పుడు సమ్మర్లో చూడండి ఎంత మంచిగా కాసిందో కరేపాకు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చి మందార పూ చెట్టు. ఇది కూడా మనకి బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టింది, కానీ చాలా పెద్దగా అయిపోయింది. నేను ఎక్కువగా హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ చేసినప్పుడు ఈ ఆకులను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది రెడ్ కలర్ అనమాట. దీని పక్కన వచ్చి మన ఎక్స్మస్ ట్రీ ఉందండి, నాకన్నా డబల్ మించి పొడిగా అయిపోయింది. ఎంత పొడిగా అయిపోయింది చూసారా చెట్టు. ఈ మల్లె చెట్టుకు ఒక స్టోరీ అయితే ఉందండి. ఇది మా అక్క తన వైజాగ్ నుంచి తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టింది. పెడితే పైకి ఎక్కి చాలా ఫ్లవర్స్ పూస్తున్నాయి. సరే నాకు కూడా ఒక చెట్టు ఇమ్మంటే మా రితిక పుట్టినప్పుడు తీసుకొచ్చింది. మా పాపకి ఎన్ని ఇయర్స్, దీనికి అన్ని ఇయర్స్ అండి ప్లాంట్ పెట్టి. కానీ దీని మొగ్గలు ఎంత పొడుగున్న స్మెల్ చాలా త్రిబుల్ మల్లె అనమాట. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఇది స్టార్ ఫ్రూట్ ట్రీ అంటారు. నేను ఇది కడియం నుంచి 400 అనమాట తీసుకొచ్చాను. పెట్టిన ఒక 1 మంత్కి చాలా బాగా కింద బాగా డెవలప్ అయ్యి కాయలు చాలా బాగా కాసింది. తర్వాత నుంచి ఆగిపోయింది అనమాట. ఇది పెట్టి మినిమం 2 ఇయర్స్ అయింది. కింద మొదలు చూడండి ఎంతలా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. పూత వచ్చినా స్ట్రాంగ్గా నిలబడడం లేదు, మెయిన్ ప్రాబ్లం అది. చూడండి పూత ఈసారైనా నిలబడుతుందో లేదో, కానీ చాలా బాగా వచ్చింది. దీనికి కాయలు కూడా కొంచెం పుల్లగా తీయగా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు, పుల్లగా బాగుంటుంది. కానీ దీని చెట్టు డిఫరెంట్ అనమాట. ఎక్కడన్నా ఆకులకు వస్తుంది అనమాట, ఇది అలా కాదు, కొమ్మలకు వస్తుంది అనమాట. మనకి ఎక్కడైతే లావు కొమ్మలు ఉంటే అక్కడ పూత అన్నది ఎక్కువగా వస్తుంది. చూడండి నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, ఇంత బాగా వచ్చింది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చి ఇది కూడా మల్లె పువ్వు. ఇది బొండు మల్లి టైప్ అనమాట. ఇది ఒక మొక్క తీసుకొచ్చింది, 4-5 చోట్ల పెట్టారు. ఇది కూడా మొన్న సమ్మర్లో ఇరిగిపోతే వర్షాకాలంలో తెచ్చి పెట్టారు. ఇది చూడండి ఎంత ఎదిగింది, ఎన్ని మొగ్గలు వేసిందో. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గడ్డి పూలు అంటారు. ఒకేసారి ఒక 30-40 పూలు అయితే విడిచేస్తుంది. అలాగే చిన్న కుండీలో తమలపాకు, మనీ ప్లాంట్ పెట్టారు. తమలపాకు కూడా బాగా అల్లుకుంది, పందిరి మీద వచ్చింది. ఈ చెరుకు మొక్క తెచ్చి చాలా సంవత్సరం అయింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. చెప్పాను కదా త్రిబుల్ మల్లె అని, ఇక్కడ ఒకటి పెట్టాను అనమాట. దీనికి కూడా ఎండ సరిగ్గా లేక, ఎండ ఎక్కువగా ఉంటే మల్లెపూ సీజన్లో మనం వద్దన్నా మల్లెపూలు పూస్తూనే ఉంటుందండి. వాటర్ ఎంత ముఖ్యమో ఎండ కూడా చెట్లకు అంతే ముఖ్యమో. అలాగే ఇది వామ్ చెట్టు. ఈ వామ్ చెట్టుతో ఎన్ని రకాల బజ్జీలు వేసుకోవచ్చు అంటే చాలా మంచిది. వాము డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఈ వామ్ చెట్టు కూడా బాగా వచ్చింది. అలాగే పుదీనా కూడా పెట్టారు. ఎండకి చూసారా పుదీనా అన్నది కొంచెం వాడిపోయింది, వామాకులు అన్నవి చాలా ఫ్రెష్గా ఉంది. ఇదంతా పుదీనా అనమాట. కింద కొంచెం వచ్చింది, కుండీలోంచి కింద మొత్తం వచ్చింది అనమాట. చూపించిన ప్లాంట్స్ అన్నీ మట్టిలో ఉండేవి. ఇవన్నీ స్పెషల్ కుండీలో మొక్కలు అనమాట. జామకాయ, తర్వాత సపోటా చెట్టు, గులాబీలు, మందారాలు, ఆల్ రకాల ప్లాంట్స్ ఉంటాయి. అసలుకైనా బొండుమల్లి ట్రీ ఇదేనండి. దీని నుంచి తర్వాత చిన్న చిన్న మొక్కలన్నీ పెట్టాం. ఇది ఒకప్పుడు చాలా బాగా కాసేది. ఇప్పుడు దానిపైన కొంచెం ఎండ వచ్చేస్తుందని రేకులు వేయడం వల్ల నీడ వచ్చి సరిగ్గా కాయడం. ఇది వాటర్ యాపిల్, ఎన్ని కాసేది ఇప్పుడు తగ్గిపోయినాయి మాకు. మలబార్ చెట్టు కూడా ఇప్పుడే ఎదుగుతుంది మంచిగా. ఇది అట్టి చెట్టు అనమాట. ఈ అట్టి చెట్టుకు కూడా అట్టికే వస్తూ ఉంటుంది, అది చనిపోతుంది, మళ్ళీ దాని కింద చిన్న పిల్లకి వస్తుంది. దాని వెనకాల వాటర్ యాపిల్ ట్రీస్ ఉన్నాయి, ఎన్ని కాయలు కాసే. ఇప్పుడు పాపం 2 ఇయర్స్ నుంచి సరిగ్గా పోయడం లేదు. ఇది అసలుకైనా మా ఇంటి పెద్ద మ్యాంగో చెట్టు అనే చెప్తానండి. ఇవన్నీ పెట్టి పెద్ద పెద్ద చెట్లు పెట్టి మినిమం 10 ఇయర్స్ అయింది, కానీ ఇప్పటికీ పాపం బంగారు చిట్టి తల్లిలనే చెప్పచ్చు, అంత బాగా కాస్తున్నాయి. దీనికి
మనకి కింద కుండీలో పెట్టారు, మనీ ప్లాంట్ ఎక్కింది. చూపిస్తాను చూడండి ఎన్ని మామిడికాయలు కాసినాయి అంటే. ఈ మామిడికాయల్ని మా అత్తయ్య గారు కోసి కొంచెం ఉప్పులో ఊరేసిన తర్వాత ఒక 1 ఇయర్ స్టోర్ చేసుకునేలాగా చేస్తారండి ఎండబెట్టి. నేను ఆ వీడియో కూడా మీకు తర్వాత నేను ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తాను. మామిడికాయలు అయితే చాలా ఎక్కువ కాసిన ఇయ్యారు. కాకపోతే మేము అంతగా పచ్చళ్ళకి పనిచేవి తినడానికి తప్ప. స్టార్టింగ్ పుల్లగా ఉంటే కొంచెం ముగ్గిన తర్వాత చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మేము పళ్ళకు వదిలేసాము. ఇప్పుడు ఈ ఎండకి పచ్చళ్ళు పెట్టేంత ఓపిక లేదు. ట్రీ వచ్చి బంగిడి పెళ్ళని తీసుకొచ్చి పెట్టారండి. కానీ ఇది పెట్టి చాలా ఇయర్స్ అయింది కానీ ఒక్క కాయ కాయడం లేదు. ఇంకా ఇది వచ్చి దీని బచ్చల కూర అంటారు. ఇవేమి విత్తనాలు వేయలేదు, బర్డ్స్ వెళ్తా ఒక విత్తనం పడేస్తే వచ్చిందనమాట. చాలా ఫ్రెష్గా ఉంది. అత్తయ్యని కోయమంటే తర్వాత ఎప్పుడన్నా కోసి వేస్తానమ్మా అన్నారు. ఇంక ఈ మామిడికాయలను చూపిస్తున్నాను చూసారా ఎన్ని మామిడికాయలు. నాకు కూడా అందడం లేదు అంటే మా హస్బెండ్ నవ్వుతున్నారు, పొట్టిదాను కదా అని. దాని పక్కన ములగ చెట్టు ఉందనమాట. మావి గారు ములక్కాయలు కోసారంటే ఆ నిచ్చెనం వేసుకుని ఎక్కి కోస్తారు. ఎన్ని కోసినా సరే పాపం ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ కోసారనమాట. ఇంటికి పట్టుకెళ్ళమ్మా అనేసి చెప్తున్నారు. సరిపోతాయా లేకపోతే ఇంకా కోసి ఇవ్వనా అని వద్దు మామయ్య సరిపోతాయి అని. మామిడికాయలు, ములక్కాయలు, మల్లెపూలు, కరివేపాకు, పుదీనా అన్నీ కోసేసుకున్నాను. ఇంకింటికి పట్టుకెళ్ళడానికి ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఈ చెట్లు అయితే ములక్కాయలు అయితే నిజంగా ఎన్ని కాస్తాయి పాపం. మా మావయ్య గారు అప్పటికి కొట్టేస్తున్నా సరే మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంటే ములక్కాయలు కాస్తూనే ఉంటే. అలాగని ఇంకా పక్కన ఉన్న నైబర్స్కి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ పంచుతూనే ఉంటాము. ఇంకా అయిపోయినాయి. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఇంక ఇంటికి బయలుదేరిపోవడమే. ఇంకా కావాలమ్మా అని అడుగుతున్నా. సరిపోతే మావయ్య ఇంక వద్దు అన్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఎన్ని ములక్కాయలు. ఇవన్నీ కౌంట్ చేస్తున్నాను ఎన్ని ఉన్నాయి ఎవరికి ఇద్దాము అనేసి చూస్తున్నాను అనమాట. మావయ్య గారు అంటున్నారు అందరికీ పట్టుకెళ్ళి ఇచ్చామ్మా. దగ్గర 40 ములక్కాయలు అయినాయి తీసుకొచ్చాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పట్టుకెళ్ళారు. అలాగే నాకు తెలిసిన కొంతమంది రిలేటివ్స్కి అయితే ఇచ్చారు. ఇంటికి ఎవరైనా సరదాగా చూడడానికి వచ్చినా లేకపోతే మా ఫ్రెండ్స్, మా హస్బెండ్ నా ఫ్రెండ్స్ వచ్చినా, మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చినా మా అత్తయ్య మామయ్య అయితే ముందే కోసిస్తారండి. ఎందుకు ఇవ్వాలి అని కూడా అన్నారు. పెట్టే దాంట్లో ముందుంటారు. అవి ఏవైనా సరే మామిడికాయలేంటి, పువ్వులేంటి కోసి తీసుకెళ్ళమ్మా అంటారు. అంత మంచిగా ఇస్తామన్నమాట. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.